అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 31 నుండి 40 పద్యాలను మీకు వివరించబోతున్నాను. తల్లి ఓలె పెంచు తండ్రి కైవడి కాంచు, కాంతకరణి మిగుల గారవించు, ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తల్లి ఓలె పెంచు తండ్రి కైవడి కాంచు, కాంతకరణి మిగుల గారవించు, ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, తల్లి బిడ్డను నవమాసాలు మోసి ఎంతో అనురాగంతో పెంచుతుంది. తండ్రి బిడ్డను కాపాడుకుంటూ అతడికి మంచి పేరు వచ్చేలా చేసి ఉత్తముడిగా తయారు చేస్తాడు. భార్య సేవలు చేసి ఎల్లప్పుడూ క్షేమం కోరుతూ భర్తను భక్తి శ్రద్ధలతో గౌరవిస్తుంది. కానీ జగతిలో మంచి పేరు, గుర్తింపు, గౌరవం అన్నిటినీ ఇచ్చి సకల సౌకర్యాలను కల్పించేది ఒక్క విద్య మాత్రమే. నదుల యందు గంగా, అనలందు సంపెంగా, సతుల సీత గ్రంథతతుల గీత, కవుల యందు గొప్ప కాళిదాసుండురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నదుల యందు గంగా, అనలందు సంపెంగా, సతుల సీత గ్రంథతతుల గీత, కవుల యందు గొప్ప కాళిదాసుండురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, నదులలో మిక్కిలి పవిత్రమైన నది గంగా నది. మంచి సువాసన భరితమైన గాలిని ఇచ్చే పువ్వులలో బాగా ప్రసిద్ధిగాంచినది సంపెంగ పువ్వు. పతివ్రత శిరోమణులలో సీతాదేవి ఉత్తమురాలు. గ్రంథాలలో అతి ముఖ్యమైన గ్రంథం భగవద్గీత. కవుల యందు అత్యుత్తముడైన వాడు, కవిత్వం రాయడంలో నేర్పరి అయిన వాడు కాళిదాసు మహాకవి కదా. ఇవన్నీ నిజములు. ప్రభువు పూజలందు పట్టణం మందునా, రాజు పూజలందు రాజ్యమందు, చదువుకొన్నవాని జగమెల్ల పూజించు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ప్రభువు పూజలందు పట్టణం మందున, రాజు పూజలందు రాజ్యమందు, చదువుకొన్నవాణి జగమెల్ల పూజించు, లలిత సుగుణ జాల తెలుగు బాల.
సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, పట్టణాలకు అధిపతి అయిన ప్రభువును ఆ పట్టణ ప్రజలు పూజిస్తారు. రాజ్యాన్నంతటికి అధిపతి అయిన రాజును ఆ రాజ్య ప్రజలు పూజిస్తారు. కానీ చదువుకున్న విద్వాంసుడిని జగమంతా పూజిస్తారు కదా. కావున మానవునికి విద్య చాలా ప్రాముఖ్యమైనది. అష్టదిగ్గజముల ఆస్థానమున నిల్పి రాజ్యమేలే కృష్ణరాయ విభుడు, తుంగభద్ర నాడు పొంగులెత్తినదిరా లలిత సుగుణ జాల తెలుగు బాల. అష్టదిగ్గజముల ఆస్థానమున నిల్పి రాజ్యమేలే కృష్ణరాయ విభుడు, తుంగభద్ర నాడు పొంగులెత్తినదిరా లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అష్టదిగ్గజ కవులను తన ఆస్థాన కవులుగా చేసుకొని వారి ప్రతిభకు మెచ్చి ఎన్నో ఘన సన్మానాలు వారికి చేసి రాజ్యాన్ని పరిపాలించిన రాజు శ్రీకృష్ణ దేవరాయలు. ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో తుంగభద్ర నది ఆనందంతో పొంగి పరవళ్ళు తొక్కుతూ పరవశించి ప్రవహిస్తున్నది కదా. సమయమెప్పుడు గడచు సన్మార్గులకు శాస్త్ర చర్చలందు బుధ సమర్చలందు కలుల కాలమేగు కలహాల జూదాల లలిత సుగుణ జాల తెలుగు బాల. సమయమెప్పుడు గడచు సన్మార్గులకు శాస్త్ర చర్చలందు బుధ సమర్చలందు కలుల కాలమేగు కలహాల జూదాల లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సజ్జనులైన మానవులు సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు. వీరు పండితులతో శాస్త్ర సంబంధ విషయాలను గూర్చి చర్చించుకోవడం, వారి నుండి అనేక రకములైన విషయములను నేర్చుకోవడం వంటి పనులను చేస్తుంటారు. దుర్మార్గులైనట్టి కొందరు మానవులు జూదాలనే మాయలో పడి గొడవలతో సమయాన్ని వృధా చేసుకుంటారు కదా. విశ్వమందు కలుగు విసరాజములయందు అతి భయంకరంబు హాలహలము, ఘోరమంత కంటే క్రూరుని చిత్తంబు లలిత సుగుణ జాల తెలుగు బాల. విశ్వమందు కలుగు విసరాజములయందు అతి భయంకరంబు హాలహలము, ఘోరమంత కంటే క్రూరుని చిత్తము లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల,
ఈ విశాలమైన విశ్వమునందు అతి భయంకరమైన విషములలోకెల్లా అతి క్రూరమైన విషము సర్పవిషము. అటువంటి సర్పవిషము కంటే అతి భయానకమైనది హాలహల విషము. అటువంటి హాలహల విషము కంటే అతి ఘోరమైనది దుర్మార్గుని మనస్సే కదా. నరుడు మెచ్చని నీ నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడుండు. మానవార్చనంబే మాధవార్చనమురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నరుడు మెచ్చని నీ నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడుండు. మానవార్చనంబే మాధవార్చనమురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణములతో అలరారే ఓ తెలుగు బాల, ఈ భూమి మీద అతి మనోహరమైనది గొప్పదైనది మానవ సేవ. మానవులు మెచ్చుకుంటే మాధవుడైన ఆ భగవంతుడు మెచ్చుకుంటాడు. దీనులైన జనుల యందు ఆ భగవంతుడు కొలువుదీరి ఉంటాడు. దీనులకు సహాయం చేసి వారిని సంతృప్తి పరిచిన ఎడల ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించి పూజ చేసిన దానితో సమానం. కోరబోకుమెప్పుడు మేర మీరిన కోర్కే, చేరబోకుమెప్పుడు క్రూర జనులా. మీరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణ జాల తెలుగు బాల. కోరబోకుమెప్పుడు మేర మీరిన కోర్కే, చేరబోకుమెప్పుడు క్రూర జనులా. మీరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణములతో అలరారే ఓ తెలుగు బాల, స్థాయికి మించిన కోరికలను ఎన్నటికీ కోరరాదు. ఎప్పటికీ క్రూర స్వభావము కలిగిన దుర్మార్గుల చెంతకు చేరరాదు. పెద్దవారు చెప్పిన మాటను జవదాటరాదు. కొంపకాలు వేల గుణపంబు చేబూని, బావి త్రవ్వనీమి ఫలము కలుగు. ముందు చూపు లేని మూర్ఖుండు చెడిపోవు, లలిత సుగుణ జాల తెలుగు బాల. కొంపకాలు వేల గుణపంబు చేబూని, బావి త్రవ్వనేమి ఫలము కలుగు. ముందు చూపులేని మూర్ఖుండు చెడిపోవు, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఇల్లంతా తగలబడిపోతుంటే అప్పుడు నీటి కొరకు గుణపంతో బావిని తవ్వేవాడు మూర్ఖుడు. అలా తవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చేసే పనుల పట్ల ముందు చూపు లేని మూర్ఖుడు ఎందుకు పనికి రాకుండా చెడిపోతాడు కదా.
కష్ట సాధ్యమైన కార్యము నెరవేర్ప ఐకమత్యమే మహాబలము. పావురములు వలను పైకెత్తుకొని పోవే లలిత సుగుణ జాల తెలుగు బాల. కష్ట సాధ్యమైన కార్యము నెరవేర్ప ఐకమత్యమే మహాబలము. పావురములు వలను పైకెత్తుకొని పోవే లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణములతో అలరారే ఓ తెలుగు బాల, ఎంతటి కష్టసాధ్యమైన మహాకార్యమైనప్పటికీ అందరూ ఒక చోట గుమికూడి నెరవేర్చుకోవచ్చు. ఎందుకనగా ఐకమత్యమే మహాబలం. పూర్వం పావురములన్నీ గుమికూడి వేటగాడు వేసిన వలను పైకెత్తుకొని పోయి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి కదా. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.